చాలా బజ్ ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ రీ రిలీజ్ కాకుండా మళ్ళీ శివాని మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఏదర్ నాగ చైతన్య గారు కానీ అఖిల్ కానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? I don't think they have the courage or the guts. ఆర్జీవి గుడ్ ఈవినింగ్ గారు. ఆర్జీవి సార్. ఆర్జీవి గారు సార్ ఒక నిమిషం సార్. శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి, సో ఎక్కడో మేము అలాంటి ఆర్జీవిని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి నుంచి? అది వచ్చినప్పుడు. ఆర్జీవి గారు, ఆర్జీవి శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్. ఇళయరాజా గారివి అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకలా ఉంటే ఈ సినిమాకి పర్టికులర్గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్, పర్టికులర్గా మీరు ఫైట్ సీన్స్లో కొట్టే షాట్స్కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా ఎప్రిషియేషన్ వచ్చింది. మీరు ఇళయరాజా గారు పక్క నుండి సినిమా మొత్తం చేయించుకున్నారా లేదంటే యాజ్ యూజువల్గా? ఒక 2 things అండి. ఇళయరాజా గారికి అలా మ్యూజిక్ చేయాలి నేను చెప్పలేదు. That's completely his credit, absolutely. But what happened is because నేను ఆయనకి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి చూపించాను కాబట్టి the first thing he told me when he came out, చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం. ఎందుకంటే లొడలొడ మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే వింటారు. నువ్వు ఆల్రెడీ నీ టేకింగ్లో పర్ఫార్మెన్సెస్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత చేస్తున్న ఇంపాక్ట్ మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరి మీద పడితే అన్నిటికీ వాల్యూ పోతుంది అని చెప్పారు. So my only credit I will take about the background score is that I happened to show him with the sound effects, which was the first time ever. Okay. And ఇప్పుడు 2 songs తీసేసి ప్లే చేశారు ఈ సినిమా 4Kలో. అవి తీసేయడానికి రీజన్ ఇందాలు చెప్పారు కదా, కానీ ఆ సాంగ్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దాని గురించి ఏమన్నా అంటే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ కదండి. ఓకే, అది అండ్ మీరు దేవుడిని జస్ట్ ఫెల్ట్ అంటే ఇప్పుడు సాంగ్స్ మెమరీలో ఉండటానికి ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసి ఈ టైంలో ఆ టేకింగ్ స్టైల్ కానీ ఆ కొరియోగ్రఫీ అండ్ సిచ్యువేషన్లో రావడం అండ్ ఎస్పెషలీ సౌండ్తో ఎంత ఎన్హాన్స్ అయ్యాక స్లో డౌన్ చేస్తాయని నాకు ఇద్దరికి అనిపించింది. రీజన్ అప్పుడు యాక్చువల్లీ టు ఆన్సర్ ఆల్సో రాము, దే వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఫార్ములాస్ వి ఫాలోడ్. సినిమాలో 5 పాటలన్నా మినిమం ఉండాలి అని అప్పుడు చాలా ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఉండేది. అండ్ కిస్ మీ రాంగ్ నంబర్ అనేది కూడా వి డిడ్ంట్ వాంట్ టు డూ షూట్, బట్ అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్ అందుకుని ఉన్నాయి. అండ్ సో దట్స్ వై ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది, తీసాము. అండ్ బట్ ద సాంగ్స్ ఆర్ అటాచ్డ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. హూ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ ద సాంగ్ కెన్ వాచ్. ఆర్జీవి గారు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్మరు కదా, ఈ సినిమాకి శివ అని ఎందుకు పేరు పెట్టారు? నా పేరు రామ్ గోపాల్ ఎందుకు? వన్ మోర్ ఇప్పుడు శివ అనే సినిమా పర్టికులర్గా November 14th చిల్డ్రన్స్ డే, అది కార్తీక మాసం, శివుడికి ఇష్టమైన మాసంలో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు దొంగతనంగా శివుడిని ఆరాధిస్తారా? ఆ డిస్టెన్స్ నాగార్జున ఇస్తుంది. నాకు సార్ థ్యాంక్ యూ చెప్పారు, మాకు తెలియని కూడా తెలియదు. సో సార్ నాకు సార్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమలా గారి కాంబోకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు. ఇలా శివ మూవీ రీ రిలీజ్కి వెళ్తున్నానంటే మా మదర్ మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ గురించి చెప్పి మరీ నన్ను ఎల్లు చాలా బాగుంటాయి, మేము ఆ రోజుల్లో మల్టిపుల్ టైమ్స్ చూసేవాళ్ళం అని చెప్పారు. సో మీ ఇద్దరిని మళ్ళా ఆన్ స్క్రీన్లో చూసే ఛాన్సెస్ ఉన్నాయా? ఐఎమ్ ఆల్సో విషింగ్, నేను కూడా ఐఎమ్ ఆల్సో విషింగ్ ఫర్ అ ఛాన్స్. ఓకే, ఆర్జీవి గారు లాస్ట్ సిండికేట్ అనే ఒక సినిమా మీద వస్తుంది సార్, చాలా బయట బజ్ ఉంది. అది దాంతోనైనా హిట్ కొడతారా శివ రేంజ్లో? అది చెప్పాను, వచ్చినప్పుడు వస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ శివ. హాయ్ సార్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము చూసిన తర్వాత రిలీజ్ చూసాక నేనైతే విజిల్స్ వేసాను చాలా చోట్ల, పేపర్స్ లేవని టిష్యూ పేపర్స్ చింపి మరి వేసాను. అయితే మై ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలా మంది రీ రిలీజెస్ చేశారు, చాలా చూస్తే కనుక ఒక ప్రాఫిట్ వేలో చూశారు, అంటే ఒక ప్రాఫిట్ వేలో రిలీజ్ చేసి అన్నది మాకు కనిపించింది. బట్ కమింగ్ టు శివ, ఎవ్రీథింగ్ ఆ శివ యొక్క సోల్ అన్నది మాకు కనిపించడం జరిగింది. సో అంటే దీన్ని చాలా
సోల్ఫుల్గా తీసుకుని చేయడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మీరు ఇంత బిగ్ బాస్లో కూడా చెప్పడం జరిగింది, లైక్ ఆర్జీవి దగ్గరుండి అన్నీ చేశారు, రిలీజ్ అప్పుడు ఎంత టైం పట్టిందో దీనికి కూడా అంతే తీసుకున్నారు. యూ టేక్ ఇట్ వెరీ పర్సనల్ సార్, దాని గురించి షేర్ చేసి. Shiva is very personal to all of us, and this is 50 years of Annapurna Studios, and ఆ 50 years anniversary రోజున యాక్చువల్లీ శివ 4K చేసి ఎన్ని రోజులు అయింది రాము? 4K ఒక 10 years back we got it converted into 4K, and maybe not Dolby Atmos, we could have released it, and but special occasion we wanted 50 years of Annapurna Studios, and it was perfect for us, and దీనికి నిజంగా ఏదో ప్రాఫిట్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుందని దాచుకుని తీయలేదు సినిమా, అండ్ వాట్ ఎవర్ సినిమాకి ఏమేమి అవసరమో ఏమేం కావాలో రాము అడిగాడు, ఇచ్చాము, చేశాము. That we can see on screen, sir. దాంట్లో వచ్చిన ఇదేనండి. See, the point is at that time also restoration visualగా చేసినప్పుడు, I don't know if Nagarjuna remembers, we saw little of it at his home, you know. అప్పుడు even both of us felt it was not really to take that up to the mark or to release it అని. బట్ వెన్ ఈ మధ్యన రిలీజ్ వస్తున్నాయి, దాని తర్వాత ఆఫ్ కోర్స్ నాగార్జున చెప్పినట్టు 50th anniversary అకేషన్లో, బట్ నౌ బికాస్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీ ఆఫ్ AI, I realized that we can do something in sound which can shock everyone once again, you know. So that is the reason we అప్పుడు నాగార్జున ఒరిజినల్గా మేము సినిమా చేసినప్పుడు 1989లో ఆ టైంలో కూడా సౌండ్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా అసలు. అప్పుడు నేను కొత్త డైరెక్టర్ అయి ఉండి నాగార్జున gave me all the freedom and the money and the time and whatever to do it. Exactly the same thing he repeated now after 35 years. Yeah. Also ma, the sound and visual we both of them we have at Annapurna. ఇంకా మేము చేసుకోకపోతే ఎవరు చేసిస్తారు మాకు? సార్ మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది మాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఐ హావ్ సీన్ కొన్ని షార్ట్స్, బస్ మీద వెళ్తున్నప్పుడు పరిగెత్తెక్కుతున్నప్పుడు ఆ బస్సు పక్క నుంచి వచ్చినటువంటి షార్ట్ ఒకటి కావచ్చు, షేడ్తో వచ్చినటువంటి షాడోతో వచ్చినటువంటి షార్ట్ కావచ్చు, మెయిన్లీ సరసాలు చాలు శ్రీవారు సాంగ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, మేబీ దట్ ఆల్ డన్ ఇన్ 2 rooms అయి ఉండొచ్చు, ఆ బ్లాక్ స్క్రీన్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ దట్. అంటే ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారన్నది మాకు అర్థమైంది. అండ్ లాస్ట్లో ఒక చరణంలో యువర్ ట్రాన్స్ఫర్మేషన్, యూ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, డోర్ ఓపెన్ చేయగానే యూ విల్ చేంజ్ ద డ్రెస్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ అనమాట. ఇప్పుడు చూస్తుంటే దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ యూ ఫైండెడ్ ఆన్ దట్ డే అని అనిపించింది సార్. ఎస్, నేను ఇన్ఫ్యాక్ట్ ఆనందో బ్రహ్మ లీడ్ సీన్కి నేను చూసినప్పుడల్లా ఐ గెట్ షాక్డ్. అమ్లా వాకింగ్ డౌన్ అండ్ గోయింగ్ ఇన్ టు ద స్క్రీన్. ఇప్పుడు కూడా రాముకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? నాస్టీ అని జానెట్ జాక్సన్ చెప్పాడు, ఐ కాపీడ్. యా 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 సార్ నాకు సార్ యా వెరీ ఇనీషియల్ స్టేజెస్, ఇంకా స్క్రిప్ట్ కూడా అవ్వలేదు, జస్ట్ మాట్లాడుతున్నప్పుడు శివ అంటే నాగార్జున లైక్ ద సౌండ్ యూనో ఆఫ్ ద శివ అనేది. నాకు సార్ ఇక్కడ సార్ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఫర్ యువర్ ఎవ్రీ ఫిలిం అండ్ ఇట్స్ ఫ్యాన్ మూమెంట్ టు వాచ్ యూ ఇన్ స్క్రీన్స్. అంటే నేను పుట్టలేదు టు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ వచ్చినప్పుడు, బట్ యు ఆర్ ద ట్రెండ్ సెట్టర్ ఫర్ మెనీ థింగ్స్. అండ్ ఇందులో కూడా ద డెనిమ్ జాకెట్స్ అండ్ ద హెయిర్ కలర్ ఇప్పటి తరానికి కూడా వేసుకోవాలంటే కూడా దే విల్ ఫీల్ సమ్ షై టు గో అవుట్ సైడ్, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. బట్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ ఈజీలీ అండ్ వెరీ స్మూత్లీ ఇన్ సాంగ్ విత్ అమలా గారు. అండ్ ఇట్స్ truly a huge trend setting thing. I think I can still pull it off. See, దాని మెయిన్ రీజన్ ఆ టైంలో ఆల్వేస్ హీరోస్కి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, పువ్వులు, రెడ్, ఎల్లో ఇలాంటి, అంటే టు అట్రాక్ట్ అటెన్షన్. శివ ఇస్ ద ఫస్ట్ ఫిలిం వేర్ నాగార్జున యూజ్ హిజ్ ఓన్ సెన్సిబిలిటీ. అది నేను చెప్పలేదు, నాగార్జున పర్సనల్ సెన్సిబిలిటీలో ఎలాంటి కలర్స్ ఎలాంటి క్లోత్స్ వేసుకో నాగార్జున తీసుకున్నా, దాంట్లో నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. యా నాకు సార్ ఇక్కడ సార్ స్ట్రైట్ సార్ బేసిక్గా శివానంగానే అందరికీ సైకిల్ చైన్ ఫేవరెట్ సీన్, బట్ అది కాకుండా అండ్ మీకు ఈ సినిమాలో ఫేవరెట్ షాట్ కానీ ఫేవరెట్ సీన్ కానీ ఏదంటే ఏం చెప్తారు సార్? రఘువరన్ తో సీన్ ఎస్పెషలీ ఒక సింగిల్ షాట్ సీన్ ఉంటుంది. Raghuvaran, is it with Raghuvaran Raman? Not Raghuvaran, no? Barney and
దట్ రఘువర్ ఉండడు అక్కడ, పంచ్ 3 guys. యా దట్స్ విత్ నానాజీ దగ్గరికి వచ్చినప్పుడు భవానీ ఎక్కడ అని అడుగుతాడు. దానికి ముందు కొంతమంది వస్తే